అమ్మ అంటే ప్రస్తుత జనరేషన్ గావచ్చు, లేకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ కావచ్చు, సంబంధం లేకుండా లేదా అంటే టీచర్ తిట్టిందని పిల్లలు చనిపోవడము, అమ్మ హెచ్చరించిందని చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడము, చిన్న చిన్న వాటికి అర్థం పర్థం లేకోకుండా ఈ ఆత్మహత్యలనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా ఉండిపోయాయి. వీటికి గల కారణం ఏంటంటారు? అంటే చెప్పేవాళ్ళు సరిగా లేకనా? లేదా అర్థం చేసుకునే మనస్తత్వం అనేది ఎదగకనా? ఏంటి సమస్య ఏంటంటారమ్మా? అర్థం చేసుకునే మనస్తత్వం కాదు, చెప్పే మనస్తత్వం కాదు. ఇప్పుడు ఏమైంది అంటే అహంకారం చాలా పెరిగిపోయింది. ఎందుకంటే అమ్మవారిని మీరు చూస్తే విద్య అవిద్యా స్వరూపిణి. ఈ విద్య అవిద్యా స్వరూపిణి అంటే ఏంటంటే, ఇప్పుడు విద్య లేదా అని అన్నారనుకో, ఇది వరకు మన అమ్మలు మా అమ్మలు వీళ్ళ కాలం కంటే ఇప్పుడు చాలా విద్య ఎక్కువ ఉంది. ఎందుకంటే అందరూ వెల్ ఎడ్యుకేటెడే. వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఇప్పుడు అర్థం ఏమిటి అంటే అందరికీ 90లు 100లు మార్కులు వస్తున్నాయి. చాలా మంచిగా పరీక్షలు పాస్ అవుతున్నారు. ఇది వరకు 60 వస్తే చాలా గ్రేటు. ఇప్పుడు 100 వచ్చినా ఏంటి ఇంకా తక్కువ, చాలా మామూలే. కానీ మరి ఇంత ఎడ్యుకేషన్ ఉండి ఎందుకు మనం జ్ఞానం లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా ప్రాణాలు తీసుకుంటున్నాం? ప్రాణాలు తీసుకోవడం అంటే అర్థం ఏమిటి? విలువ తెలియకపోవడం. ప్రాణం విలువ తెలియదు. ప్రాణం విలువ తెలియకపోవడమే. ఎందుకంటే మనం విలువ దేనికి ఇస్తున్నాం అంటే అక్కర్లేని వాటికి అన్నిటికీ ఇస్తున్నాం. ఏంటంటే ఒక కారుకి ఇచ్చిన విలువ, ఒక ఇంటికి ఇచ్చిన విలువ, లేకపోతే ఒక సోఫాకి ఇచ్చిన విలువ, ఒక ఆర్నమెంట్కి ఇచ్చిన విలువ మన ప్రాణానికి మనం ఇచ్చుకోవటం లేదు. ఒక్కసారి ఆలోచించామనుకోండి, ఇప్పుడు ఈ వస్తువు నేను వేసుకున్నాను, ఎప్పుడు అందంగా ఉంటుంది? అది అందంగా ఉందని నాకు ఎప్పుడు తెలుస్తుంది? నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు. అదే నా ప్రాణం పోయాక ఈ వస్తువు నా ఒంటి మీద ఉందనుకోండి, నేను ఎంజాయ్ చేయగలనా? చేయలేరు. మీరు అనుకుంటారు ఎంజాయ్ చేస్తారు, ఆ తర్వాత ఎవరో తీసుకుంటారు. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే అలా ఎంజాయ్ చేయలేని వస్తువు ఇంకోళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు, అనుభవించలేరు. ఎందుకు అనంటే ఆ వస్తువుకి విలువ ఎప్పుడంటే నీ ప్రాణానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడే ఈ వస్తువు. మన ప్రాణానికి ఎప్పుడైతే డిస్రెస్పెక్ట్ అన్నది వచ్చిందో మనం దేనికి విలువ ఇవ్వలేము ఈ సృష్టిలో. అందుకే ఇప్పుడు రెస్పెక్ట్ అన్నది దీని అంతటికీ కారణం ఏమిటి అంటే అహంకారం. మరి ఇంత వెల్ ఎడ్యుకేషన్లో అహంకారం ఎందుకు వస్తుంది? ఇదివరకు ఏ ఎడ్యుకేషన్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు ప్రేమగా ఉండేవారు? అవునా కాదా? అంటే వాళ్ళు జ్ఞానులా, మన జ్ఞానులవా? ఎటువంటి విభేదాలు కూడా ఉండేవి కావు. నేను అంటున్నాను, ఇప్పుడు ఒక భార్య ఒక భర్త కలిసి ఉండడం అందంగా ఉందా, లేకపోతే విడిపోవడం అందంగా ఉందా? కలిసి ఉండడమే బాగుంటుంది అని అందరికీ తెలుసు. అంటే ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాను అంటే వాడితో నేను ఏమై ఉండాలి? కమిట్ అయ్యి చచ్చిపోయే వరకు ఉంటాననే కదా మంత్రాల యొక్క అర్థం. మరి అలా ఒక మాట ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి విడిపోవాలని ఎలా అనిపిస్తుంది? అంటే అది విద్య, అది జ్ఞానమా? జ్ఞానం కాదు కదా. జ్ఞానం అంటే జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది ఇంత ఎడ్యుకేషన్లో అని మనం ప్రశ్నించుకుంటే ఏమవుతుంది అంటే పుస్తకంలో మనం బాగా చదివేస్తున్నాం, మార్కులు అయితే వచ్చేస్తున్నాయి, కానీ అనుభవంలో ఏం లేదు, ఉపయోగించడం లేదు, జ్ఞానం లేదు. ఎందువల్ల అంటే అనుభవంలో ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే మనం ఆ చదివిన దాన్ని ఏం చేయాలి? అనుసరించాలి, సాధన చేయాలి. ఎప్పుడైతే ఆ చదివిన దాన్ని సాధన చేస్తేనే ఏమవుతుంది అంటే అనుభవం అయ్యి చివరికి మనం ఏది చెప్తున్నామో అదే చేయగలుగుతాం. అది విద్య అంటే. ఏది చెప్తే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి అంటే అర్థం ఏమిటి? మనస్సు, చెప్పే మాట, చేసే పని, ఈ మూడు ఒకటే అయి ఉండాలి. ఆ ఒకటే ఎప్పుడవుతుంది అంటే అనుభవంతో కూడిన జ్ఞానం ఉంటేనే. ఇక్కడ అనుభవంతో కూడి జ్ఞానం లేదు. పుస్తకం చదవడం, వినడం, అవి రెండు ఒకటే. నువ్వు చెయ్యడం, అప్పుడు నీకు అనుభవంతో కూడి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఎవరు పని చేయడానికి ఇష్టపడరు. మీరు చూస్తే చేయించాలి, అందరూ చేయించడానికే. ఆ చేయించడానికి ఎప్పుడు ఇష్టపడతావో నీకు దాంట్లో అనుభవం ఉండదు. నువ్వు చేస్తే, ఇప్పుడు నేను చేసి మిమ్మల్ని చేయమంటే నాకు అది ఏంటో అర్థం తెలుసు కాబట్టి మీరు కష్టపడుతున్నారో సుఖపడుతున్నారో మీరు ఎలా చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది. నేనేం చేయకుండా నేనేం చెప్తాను? ఏముంది, సింపుల్ చేసే అంట. ఎందుకంటే నాకు తెలియదు కదా దాని లోతు ఎంతో. సముద్రం పైనుంచి చూస్తే ఏమనిపిస్తుందమ్మా? ఏమీ లోతు లేనట్టే అనిపిస్తుంది. లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఆ విద్య కూడా అంతే.
ఇక్కడ ఏంటంటే ఆ అనుభవ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది అంటే ఒక చిన్న కథ చెప్తా. ఆ కథ ఏమిటి అంటే ఒక బ్రాహ్మడు పండితుడు, పెద్ద గొప్ప పండితుట. ఆ గొప్ప పండితుడు ఏంటి అంటే చక్కగా రామాయణ సప్తాహం చెప్తున్నట్టు. రామాయణ సప్తాహం చెప్తుంటే అందరూ వస్తున్నారు. ఫస్ట్ రోజు సప్తాహం అంటే 7 రోజులు చెప్తారు. 7 రోజుల్లో రామాయణం మొత్తం. ఫస్ట్ రోజు విన్నారట కొంతమంది వచ్చి, ఒక 50-100 మందో వచ్చి విన్నారు. వినేసరికి అయ్య బాబా ఎంత అందంగా చెప్తున్నారు, అసలు రాముడిని ఏంటి సీతనేంటి ఇలా మనం ఎప్పుడూ ఆలోచించలేదు, ఇంత గొప్పగా ఈయన చెప్తున్నారని చెప్పి ఊర్లో అందరికీ చెప్పడం మొదలెట్టారు. మొదలు పెట్టేసరికి మౌత్ టు మౌత్ టాక్ వెళ్ళి మొత్తం ఊరందరూ వచ్చేసారట ఆ గుడికి. గుడి పట్టకి ఇంక బయట కూడా మైకులు పెట్టేసి లోపల చెప్తుంటే రోడ్డు అంతా ఇంక మూసుకుపోతుంది ఆయన చెప్పినంతసేపు. అలా 7 days కంప్లీట్ అయిపోయాట. రోజు రోజుకి జనం పెరిగిపోతూ 7 days కంప్లీట్ అయిపోయేసరికి 7వ రోజు ఏం చేశారట ఈ బ్రాహ్మడు గారు, నేను చెప్పడం కాదు మీరు వినడం గొప్ప నాయన, మీరందరూ ఇంత బాగా విన్నారు అంటే, ఇంత అర్థం చేసుకున్నారు అంటే ఈ ఊరంతా ఎంత మారుతుందో అని నాకు చాలా ఏదో ఆత్రంగా ఉంది. అది నేను చూడాలనుకుంటున్నాను. అందుకని మీ అందరికీ నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తారట. చెప్తే ఈ బహుమతి ఏమిస్తారు అని అనుకుంటే ఆయన చెప్తాట 2 బహుమతులు ఉన్నాయి, ఒకటేమో రాముడు బొమ్మ పెట్టాను, 2 రావణాసుడి బొమ్మ పెట్టాను, మీకు ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు. చెప్పి ఆ పక్క రూమ్లో గుడిలో పెట్టానని చెప్పారు. ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అన్ని రాముడు బొమ్మలు అన్ని రావణాసుడి బొమ్మలు పెట్టారు. ఎవరేం తీసుకుంటారో తెలియదు కదా అని పెట్టి ఏం చేశారట, ఈ వీళ్ళని లోపలికి వెళ్ళమంటే ఈ లోపలికి వెళ్ళేలోపు ఇక్కడున్న భక్తులందరికీ చాలా కోపం వచ్చేసిందిట. కోపం వచ్చి ఇంక ఈ పండితుడిని తిట్టడం మొదలుపెట్టారట. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా, 7 రోజులు నువ్వు రాముడి గురించి చెప్తే నువ్వెంతో గొప్పవాడివి అనుకుని మనసులో పూర్తిగా నిన్నే రాముడి కింద నింపేసుకున్నావు, ఎంత ఊహించుకున్నావు అంత ఊహించుకున్నావు. ఈ సృష్టిలో ఎవరైనా రావణాసుడి బొమ్మ పట్టుకెళ్తారనే నువ్వు పెట్టావా, నువ్వు బుద్ధి లేనివాడువా బుద్ధున్నవాడువా, రావణాసురుడు ఎందుకు పెట్టావు, నీవు అసలు రాక్షసుడివా ఇదా అదా అని తిట్టడం మొదలెట్టారట. పడితే పోన్లే నాయన నాకు జ్ఞానం లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఈయన నమస్కారం పెట్టి వెళ్ళమన్నాడు అందరినీ. వెళ్ళమనేసరికి ఈ శిష్యులు ఏం చేశారట, ఈ 2 మీద గొడ్లు కప్పారు, ఆ గొడ్డలు లాగి పాడేసరికి లోపలికి అందరూ లైన్లో వెళ్తున్నారు, రాముడి బొమ్మ రావణాసుడి బొమ్మ తీసుకుందామని. వెళ్ళేసరికి తీరా లోపలికి వెళ్ళగానే ఏమైందిట, ఎవరో ఒకడు చూశాడు, ఈ రావణాసుడి బొమ్మ బంగారంతో చేశారు, రాముడి బొమ్మ ఏమో మట్టితో చేశారట. అంతే, అందరూ టర్న్ అయిపోయారు, రావణాసుడి బొమ్మ పట్టుకుపోయారు. ఇన్ని తిట్లు తిట్టి పట్టుకుపోయేసరికి పట్టుకోడు అందరూ రావణాసుడి బొమ్మే తీసుకున్నారు. తీసుకునేసరికి అప్పుడు ఆయన మైక్ తీసుకుని చెప్పాట, ఒరే బాబు 7 రోజులు నేను చెప్పినందుకు ఇంత జనం వచ్చారు, ఒక్కళ్ళైనా మారుతారనుకున్నాను రా, 10 మంది అయినా మారుతారనుకున్నాను, కానీ నా అస్సలు మారని అర్థమైంది. నేను ఇలా చెప్పుకుంటూ ఉంటాను, ఎక్కడ మార్పు కనిపిస్తే అక్కడ వరకు, కానీ మరి మీరే కదా తిట్టారు, రావణాసుడు పెట్టావు నీకు బుద్ధి లేదా, నిన్ను రాముడి కింద ఊహించుకున్నానన్న, ఇప్పుడు మీరందరూ ఎవర్రా అని అడిగారట. అంటే ఏంటి అంటే చెప్పడం ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది, విన్నప్పుడు ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు రామాయణం వింటే రాముడో సీతో లక్ష్మణుడో భరతుడో వాళ్ళతోనే పోల్చుకుంటారు, రావణాసురుడితో ఎవ్వరూ పోల్చుకోరు. కానీ మనలో ఉన్న లక్షణం ఏమిటి, రావణాసురుడే అక్కడికి వెళ్ళి. ఎందుకంటే అనుభవం ఎప్పుడైతే లేదో, రావణాసురుడు అంటే ఏం కాదు, ఆయన రాముడు కౌశల్య దగ్గరికి వస్తాడట. వచ్చేసరికి అంత గొప్ప రావణాసురుడిని, అంటే రావణాసురుడు చాలా గొప్పవాడు కదా, గొప్ప భక్తుడు, ఎంతో శక్తివంతుడు, ఇవన్నీ కదా. కౌశల్యాదేవి తన కొడుకుని చూసి మురిసిపోతుందిట, అడుగుతుందిట, అంత గొప్ప రావణాసురుడిని చంపొచ్చావా నాయన, నువ్వెంత గొప్పవాడివో, నా కొడుకుతో పుట్టావని చెప్పి ఈ తల్లి పాపం పొంగిపోయి కొడుకుని అడుగుతుంటా. అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా, అమ్మా రావణాసురుడిని నేనెక్కడ చంపానమ్మా, ఆయన ధర్మశాలి, పెద్ద గొప్ప భక్తుడు, ఆయన చాలా శక్తివంతుడు నాకంటే, అంత గొప్పవాడిని నేనెక్కడ చంపగలనమ్మా, నేను చంపలేదు అంటే మరి అందరూ నువ్వే చంపారని చెప్తున్నారా నాయన అంటే, నేనెక్కడ చంపాను, ఆయన అహంకారమే ఆయన్ని చంపేసిందమ్మా అంటట రాముడు. అంటే ఆయన కూడా గొప్పవాడు కాబట్టి మనం అనుకో నేనే చంపొచ్చారంటాం, కానీ ఆయన గొప్పవాడు కాబట్టి అలా అన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మన అహంకారమే మన ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఇక్కడ కూడా అంతే, విద్య ఉంటే ఏముండదు,
రాముళ్ళా అహంకారం ఉంటాం, ఉండదు. రాముళ్ళా ఉంటాం. విద్య లేకపోతే ఎలా ఉంటుంది? అహంకారంగానే ఉంటాం. అందుకే విడిపోతున్నాం. మ్మ్. అర్థమైందా? ఏంటంటే విడవడం అన్నది ఎప్పుడొచ్చింది అంటే జ్ఞానం ఎప్పుడు మన ఏం చేస్తుంది? చంపేస్తుంది. కలుపుతుంది. ఇప్పుడు ఇదే ఉందమ్మా టెక్నాలజీ. సపోజ్ యూట్యూబ్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, ఇన్స్టా అనుకోండి, లేకపోతే ట్విట్టర్ అనుకోండి, ఏదైనా సోషల్ ఏదైనా మీడియా. స్నాప్ చాట్ అనుకోండి, బోల్డన్ని వచ్చాయి కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇవి 2 రకాలుగా వాడుకోవచ్చు కదా. అవును. ఒకటేంటి, ప్రపంచంతో మనం కనెక్ట్ అవ్వడానికి ఏది ఉపయోగపడుతుంది? ఇదే సోషల్ ఉపయోగపడుతుంది. మీడియానే ఎందుకంటే ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా అన్నది మనం వరల్డ్లో దేంతో అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఏ దేశంతోను, ఏ మనిషితోను, ఎవరితో అయినా అంటే ప్రపంచం మొత్తంతోనూ కనెక్ట్ అవ్వగలిగింది సోషల్ మీడియా. ఎట్ ది సేమ్ టైం ఇదే మీడియాతో మనం ఏమవుతున్నాం? డిస్కనెక్ట్ అవుతున్నాం. అంటే ఎందుకు ఉపయోగించుకుంటారు అన్న విజ్ఞత ఎవరికి ఉంది? మనలోనే ఉంది. మనకే ఉంది. కనెక్ట్ అయ్యామనుకోండి ప్రపంచాన్ని, మన ఏమంటారు అంటే జ్ఞానవంతులు అంటారు. డిస్కనెక్ట్ అయ్యామనుకోండి అవిద్యావంతులు అంటారు. ఇప్పుడు ఏంటంటే చదువుకుంటే మార్కులు వస్తే విద్య అవ్వదు. మనం డిస్కనెక్ట్ అవుతున్నాం అంటే తప్పకుండా మన దగ్గర ఏం లేదు? జ్ఞానం లేదు, విద్య లేదు. మన ఇల్లిటరేట్స్ కిందే లెక్క, లిటరేట్స్ కింద లెక్క కాదు. లిటరేట్ ఎప్పుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని అందరితో పంచుతూ కలుస్తూ నేర్చుకుంటూ ఉంటాడు. అందరితో కనెక్ట్ అయ్యి ఉండేవాడిని లిటరేట్ అంటారు. డిస్కనెక్ట్ అయ్యేవాడిని ఇల్లిటరేట్ అనే అంటారు. అదే అవిద్య విద్య అంటే.